రిజల్ట్ డే అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఈరోజు టీడీపీ అయితే సంబరాలు ముందుగానే స్టార్ట్ చేసేసింది. అసలు గెలుపు ఖాయం అయిపోయిందా? మనతో ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నారు, ఆమె మాటల్లో అడిగి తెలుసుకుందాం. మేడం, ఏంటి సంబరాలు చేసేసుకున్నారు, స్వీట్లు తినేస్తున్నారు, గెలుపు ఖాయమని డిసైడ్ అయిపోయారా? అది ఎవిడెన్స్ పక్కా అమ్మ. ఆల్రెడీ వీఆర్ లీడింగ్ 97 and YCP is with a very low figure with the 13 and then Janasena is leading with 11. So it shows that we are crossing more than 151 seats అని కూడా ఎమ్మెల్యే సీట్స్ అని మనం చెప్తున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారు. ఎందుకంటే ఒక అవినీతి పరుడిని సీఎం చేసుకున్నాం, ఒక్క ఛాన్స్ అని జనాల్ని మోసం చేసి వచ్చి సంక్షేమని సంక్షేమంతో స్కాములు చేసి అభివృద్ధి లేకుండా అమరావతిని కొల్లబొడిచి పోలవరంను తొక్కేసి తర్వాత అధిక ధరలు ఆర్టీసీ అయితేనండి, కరెంటు ఛార్జెస్ అయితేనండి, రోడ్లు లేకుండా జనాలు ఎంత అలమటించారో మనం ఈరోజు వాళ్ళ యొక్క ఆవేశం ఆక్రోధన ఈ విధంగా రిజల్ట్ రూపంలో చూపిస్తున్నారు. ఎందుకంటే మనకి టైం వచ్చినప్పుడు కరెక్ట్గా దెబ్బేస్తారు ఎవరైనా. సో ఎందుకంటే ఓటు అనేది మనకు వజ్రాయుధం. సో ఇంతకాలం ప్రజలు నాతోనే ఉన్నారు, నేనే గెలుస్తున్నా, వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తా, అక్కడ అన్నీ కూడా పరిసరాలన్నీ కూడా బొత్స గారు అయితేనేంటి, వైవి సుబ్బారెడ్డి గంటాపదంగా ఈరోజు పొద్దున 11 o'clockకి మీరు సెలబ్రేషన్ చేసుకోండి అని కూడా సజ్జల గారు ఈ విధంగా ప్రజల్ని ఎలా మభ్యపెట్టారో, ప్రజలు వాళ్ళ మీద ఏ విధంగా మ్యాండేట్ ఇచ్చారో, తీర్పు ఇచ్చారనేది మీరు గమనిస్తున్నారు. కనుక ఈరోజు నేను చెప్పేది కాదు, ఒక అమరావతి ఎమ్మెల్యేగా నేను అమరావతి రాజధాని అనే దానికి కట్టుబడి నేను వ్యతిరేకించి వచ్చినందుకు నిజంగా ప్రజలు కూడా మద్దతు చూపించారు. కనుక నా నిర్ణయం అనేది కరెక్ట్, నాతోనే స్టార్ట్ అయింది. ఈరోజు అందరికంటే పెద్ద ఎత్తున సెలబ్రేషన్ నేనే చేసుకుంటాను. ఎందుకంటే నన్ను సస్పెండ్ చేశారు, డిస్క్వాలిఫై చేశారు, ఎమ్మెల్యే పదవి తీసేశారు. అయినా కానీ ఈ రోజు వరకు నేను ఎందుకు వెయిట్ చేశానంటే, నేనే కాదు ప్రజల్లో కూడా నేను చూపించాను నా కోపాన్ని, కానీ ప్రజలు ఈ రోజు చూపించారు. కనుక దేనికైనా టైం వస్తుంది, ఈరోజు టైం వచ్చింది. కనుక ఈ యొక్క విజయ దుందుబి అనేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి విజయానికి పెద్ద పీఠం వేసిన ప్రజలందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. జై చంద్రబాబు గారు, జై పవన్ కళ్యాణ్, జై మోడీ. మేడం, అయితే వైసీపీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో వై నాట్ 175 అన్నారు. ఆ 175లో ఇప్పుడు ఆయనకు అసలు దరిదాపుల్లో కూడా ఫిగర్ లేదని మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో దీని మీద ఏమంటారు? చూడండి అమ్మా, అక్కడ బోర్డు కూడా తెలుగుదేశం 105 అండ్ వైసీపీ 14. ఎక్కడ వై నాట్ 175? ఇప్పుడు నవ్వనుకోవాలి, వై నాట్ 123 అని. ఎందుకంటే 23 ఎమ్మెల్యే టికెట్లతో దేవుడు స్క్రిప్ట్ రాశాడు, తెలుగుదేశంకి చంద్రబాబు నాయుడుకి స్క్రిప్ట్ రాశారన్నారు కదా. ఈరోజు 23 క్రాస్ అవుతారో లేదో కూడా వాళ్ళు చూసుకోవాలని కూడా వై నాట్ 175 కాదు, ఆ వెనుక నుంచి నెంబరు వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో టీడీపీ అయితే ముందుగానే సంబరాలు చేసుకుంటుంది. మా గెలుపు ఖాయం అయిపోయింది కాబట్టి ఈ సంబరాలని సూర్య అయిపోయినాయి అని కూడా ఉండవల్లి శ్రీదేవి తెలపడం జరిగింది. కెమెరామెన్ శివరామకృష్ణతో నాగశ్రీ, జై స్వరాజ్య టీవీ.